Welcome to Police Exam presented by Compete Minds. As a part of previous year's questions explanation, మనం SI కి సంబంధించిన మెయిన్స్ పేపర్ అంతా కూడా డిస్కస్ చేసామండి అండ్ కానిస్టేబుల్ కి సంబంధించిన మెయిన్స్ పేపర్ ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. Identifies the brother of Prataparudra II who settled in Bastar district after the fall of Kakatiyas. ఇక్కడ కాకతీయస్ పతనాంతరం తర్వాత బస్తర్ జిల్లాలో నివాసం ఏర్పరచుకున్న రెండో ప్రతాపరుద్రుడి సోదరుడు ఎవరు అంటున్నారు. ఇక్కడ ప్రతాపరుద్రుడు వచ్చేసి మనకి లాస్ట్ రూలర్ ఆఫ్ ది కాకతీయ డైనాసిటీ అని చెప్తూ ఉంటారు. బేతరాజు గారు వచ్చేసి మనకి కాకతీయ డైనాసిటీ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకేనా, చాళుక్యాస్ ని వాళ్ళు ఫాల్ డౌన్ చేసేసి అండ్ ఫైనల్ గా బేతరాజు 1 గారు వచ్చేసి మనకి కాకతీయ డైనాసిటీ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. లాస్ట్ రూలర్ తీసుకుంటే మనకి ఎవరు? ప్రతాపరుద్ర 2 వచ్చేసి లాస్ట్ రూలర్. అయితే మనకి అది అడగట్లేదు, ఆయన యొక్క సోదరుడు మనకు వచ్చేసి బస్తర్ జిల్లాలో నివాసం ఏర్పరచుకున్నారంట. ఆయన బ్రదర్ పేరేంటి అంటున్నారు. ఏంటి అంటే అన్నమదేవుడు. ఈయన వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ కింగ్డమ్ ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆయన ఎవరు సోదరుడు అంటే ప్రతాపరుద్రుని సెకండ్ సోదరుడుగా పిలవడం అయితే జరుగుతుంది. ఈ కాకతీయ డైనాసిటీకి సంబంధించి గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అంటే గణపతి దేవ. గణపతి దేవ వచ్చేసి మనకి గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది కాకతీయ డైనాసిటీ అంటారు. ఆయన యొక్క డాటరే వచ్చేసి మనకి రాణి రుద్రమ్మదేవి. సౌత్ ఇండియాకి సంబంధించి మనకి ఫస్ట్ ఫీమేల్ రూలర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆమె పరిపాలించే టైంలోనే ఇటలీకి సంబంధించిన ఇన్వాడర్ కూడా ఇండియాకి విజిట్ చేయడం అయితే జరిగింది. ఎవరు అంటే మార్కో పోలో. మార్కో పోలో వచ్చేసి ఇండియాకి ఎవరి టైంలో విజిట్ చేస్తారు అంటే రాణి రుద్రమ్మదేవి టైంలో వచ్చేసి ఆయన ఇండియాకి విజిట్ చేయడం అయితే జరుగుతుంది. మట్టుపల్లి పోర్టుకి రావడం అయితే జరుగుతుంది. అండ్ కాకతీయాస్ అని ఉంది కాబట్టి రీసెంట్ గా న్యూస్ లో కూడా ఉంది మనకి. ఏంటి అంటే 39th వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చేసి మనకి యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చేసి కాకతీయస్ దాన్ని ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. రామప్ప టెంపుల్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వన్ అండ్ ఓన్లీ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి ఇంపార్టెంట్. అండ్ 40th సైట్ వరల్డ్ హెరిస్కో సైట్ వచ్చేసి మనకి దొల్లవీర సైట్ ని రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. అండ్ 41st వచ్చేసి శాంతినికేతన్, 42nd వచ్చేసి హోస్లా టెంపుల్స్ ని రికగ్నైజ్ చేశారు. ఎట్ ప్రెసెంట్ వచ్చేసి 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉన్నాయి. చెరైడియో మైదోమ్స్ వచ్చేసి 43వ ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద ఇండియాకి సంబంధించి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who introduced the Nowroz festival in the court of Delhi Sultanates? ఢిల్లీ సల్తనేట్ కి సంబంధించి దర్బార్లో మొదటిసారిగా నవరోజీ ఫెస్టివల్ ఆర్ నవరోజ్ ఫెస్టివల్ అనేది ఎవరు ప్రవేశపెట్టారు అంటున్నారు. ఈ నవరోజ్ అంటే ఇట్స్ అ న్యూ ఇయర్. ఇది పర్షియన్ కి సంబంధించిన న్యూ ఇయర్. మనకి ఎలా అయితే ఉగాది ఆర్ న్యూ ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం 1st of January, నవరోజ్ అంటే ఏంటమ్మా అంటే ఇట్స్ అ న్యూ ఇయర్ ఆఫ్ పర్షియన్స్ కి సంబంధించిన న్యూ ఇయర్. అయితే పర్షియన్ ముస్లిం సంబంధించిన ఫస్ట్ మంత్ ఏంటి? ఓకే, మనకు వచ్చేసి మొహరం ని ఫస్ట్ మంత్ అని పిలుస్తూ ఉంటాము. మనకి చైత్రం, ఆషాఢం అలా ఎలా అయితే ఉంటాయో మనకి ముస్లిం క్యాలెండర్ ప్రకారం తీసుకుంటే మనకి మొహరం ఇస్ ది ఫస్ట్ మంత్, నవరోజ్ ఇస్ ది ఫస్ట్ డే ఆఫ్ ది ముస్లిం క్యాలెండర్. వీళ్ళు ముస్లిం క్యాలెండర్ అంతా కూడా మనకి దేన్ని బేస్ చేసుకొని ఫాలో అవుతారమ్మా అంటే మూన్ బేస్ చేసుకొని ఫాలో అవుతారు. మన అందరం కూడా దేన్ని బేస్ చేసుకొని ఫాలో అవుతామంటే సన్. ఓకేనా, వీళ్ళు వచ్చేసి మూన్ బేస్ చేసుకొని ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళ క్యాలెండర్ లో పర్ డే వచ్చేసి పర్ మంత్ వచ్చేసి మనకి 28 days ఉంటాయి. మనకు వచ్చేసి 30 to 31 days అనేది ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఈ నవరోజ్ అనేది మనకి ఏంటి అంటే ఇట్స్ అ న్యూ ఇయర్ ఫెస్టివల్. ఇది ఎప్పుడు వస్తుందంటే ఇన్ జనరల్ గా స్ప్రింగ్ టైంలో రావడం అయితే జరుగుతుంది. స్ప్రింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఈక్వినాక్సెస్ అనేది ఎప్పుడు వస్తాయి మనకి? ఈక్వినాక్సెస్ తీసుకుంటే మార్చ్ 21st లో వచ్చేసి ఈక్వినాక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. మనకి ఇన్ జనరల్ గా ఈక్వినాక్సెస్ అంటే డే అండ్ నైట్ రెండు కూడా ఈక్వల్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సమ్మర్ టైంలో తీసుకుంటే
సమ్మర్ టైంలో వచ్చేసి డే టైం అనేది ఎక్కువగా ఉంటుంది, నైట్ టైం అనేది తక్కువగా ఉంటుంది. అదే వింటర్ టైంలో మనం అబ్జర్వ్ చేస్తే డే టైం తక్కువగా ఉంటుంది, నైట్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ డే టైం అండ్ నైట్ టైం అనేది ఈక్వల్ గా ఎప్పుడు ఉంటుంది అంటే ఈక్వినాక్సెస్ టైంలో. ఈక్వినాక్సెస్ అనేది ఎప్పుడెప్పుడు వస్తాయి? మార్చ్ 21 లో వస్తుంది అండ్ సెప్టెంబర్ 23 వచ్చేసి మనకి ఈక్వినాక్సెస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ మార్చ్ 21 ని న్యూ ఇయర్ ఆఫ్ ది ముస్లిం క్యాలెండర్ కింద సెలబ్రేట్ చేసుకుంటారు. మన క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటున్నారు. ఇల్తుత్మిష్ వచ్చేసి మనకి సెకండ్ రూలర్ ఆఫ్ ది స్లేవ్ డైనాసిటీ. స్లేవ్ డైనాసిటీ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను ఎస్టాబ్లిష్ చేశాడు. ఆయన కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. దాన్ని ఫినిష్ చేసింది వచ్చేసి మనకి ఇల్తుత్మిష్ అని చెప్తూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బాల్బన్ ఇచ్చాడు. బాల్బన్ గారే వచ్చేసి మనకి నవరోజ్ ఫెస్టివల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఈయన ఎస్టాబ్లిష్ చేసిన నవరోజ్ ఫెస్టివల్ ని మనకి ఔరంగజేబ్ గారు ఈ ఫెస్టివల్ ని క్యాన్సిల్ కూడా చేయడం అయితే జరుగుతుంది. అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఢిల్లీ సల్తనేట్స్ అంటే ఢిల్లీ సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో వ్యాప్తి చెందించింది ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్తూ ఉంటాము. అల్లావుద్దీన్ ఖిల్జీ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఖిల్జీ డైనాసిటీ కూడా చెప్తూ ఉంటారు. గజియావుద్దీన్ తుగ్లక్ ఈయన వచ్చేసి తుగ్లక్ డైనాసిటీని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే ఇల్తుత్మిష్ కి సంబంధించి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి టంకాస్ సిల్వర్ కాయిన్స్ అనేది కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాపర్ కాయిన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది కూడా మనకి ఇల్తుత్మిష్ గారే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్తా సిస్టమ్ కూడా ఇల్తుత్మిష్ గారు వచ్చేసి ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇల్తుత్మిష్ గారికి సంబంధించి మనకి ఏదైతే కింగ్ యొక్క ఫీట్ అనేది ఉంటుందో దాన్ని కిస్ చేసే కాన్సెప్ట్ కూడా వాళ్ళే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్స్చేంజ్ రేట్ ఇస్ డిటర్మైన్డ్ బై ది మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ఇస్ నోన్ యాజ్ డాష్ రేట్. ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్స్చేంజ్ రేట్ మార్కెట్ కి సంబంధించిన డిమాండ్ అండ్ సప్లైని ఓకేనా నిర్ణయించు మార్పిడి ధరను ఏమంటారు అంటున్నారు. ఇక్కడ సింపుల్ గా మీరు జాగ్రత్తగా చూడమ్మా, డిమాండ్ కి సప్లైకి అడుగుతున్నాడు. ఈ డిమాండ్ అండ్ సప్లై మధ్య డిటర్మైన్ చేసేది ఎవరు అంటే మార్కెట్ ఫోర్సెస్ అని వాళ్ళే ఇచ్చారు. అంటే మార్కెటే డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని ప్రైస్ అనేది డిసైడ్ చేస్తుంది. ఆ డిమాండ్ అండ్ సప్లైని యూజ్ చేసుకొని ఫిక్స్ చేసే ప్రైస్ ఏంటి అన్నాడు. ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేటా, ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేటా, ఆర్బిటరీ ఎక్స్చేంజ్ రేటా, నన్ ఆఫ్ దీస్ అంటున్నారు. మనకి ఇక్కడ చూడండి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అన్నాడు. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది డిమాండ్ అండ్ సప్లై అనేది దాంతో బేస్ అవ్వదు. ఎప్పుడైనా సరే దాని యొక్క ప్రైస్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ 5 రూపీస్ ఉంది అనుకోండి, అది ఎప్పుడు కూడా 5 రూపీసే ఉంటది. ఓకేనా, దాని యొక్క ప్రైస్ అనేది ఎప్పటికీ మారదు. దాన్ని ఫిక్స్డ్ రేట్ అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? మనకి డిమాండ్ అండ్ సప్లై అంటున్నాడు. అయితే ఇక్కడ సప్లై అనేది తక్కువగా ఉంది అనుకుందాం, డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే డిమాండ్ ఇంక్రీజ్ అయింది అంటే ఆటోమేటిక్ గా ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సప్లై తక్కువగా ఉంది అంటే మార్కెట్ లో అవైలబిలిటీ అనేది లెస్ గా ఉన్నట్టు. అవునా కదా? సప్లై తగ్గింది అంటే డిమాండ్ అనేది ఎక్కువ అవుతుంది. డిమాండ్ పెరిగిందంటే మార్కెట్ లో సప్లై ఉన్నట్ట? సప్లై లేదు. అంటే అవైలబిలిటీ ఆఫ్ కమోడిటీస్ ఇన్ ద మార్కెట్ ఇస్ వెరీ లెస్. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ టొమాటో అనేది సప్లై తక్కువగా ఉంటే డిమాండ్ పెరుగుతుంది. ఆనియన్స్ కూడా అంతే, సప్లై తక్కువగా ఉంటే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సప్లై అనేది ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ ఏమైందమ్మా అంటే డిమాండ్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ వేరియేషన్స్ డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని మార్కెట్ లో ఫిక్స్ చేసే రేట్ ఏమంటారు అంటే ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అని పిలుస్తాం. ఇదేంటి? ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. ఎవరు ఫ్లోటింగ్? డిమాండ్ అండ్ సప్లై యొక్క ఫ్లోటింగ్ ని బేస్ చేసుకొని మనం ఇది డిసైడ్ చేస్తూ ఉంటాము. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఫ్లోటింగ్ మార్పిడి ధర అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఆర్బిటరీ ఎక్స్చేంజ్ రేట్ అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఒకటే మోనోపాలీ ఉంటాడు, వాడే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 10 రూపీస్కి అయితే ఒక ఐటమ్ కొన్నాడు, వెంటనే ఏం చేస్తాడు? 11 రూపీస్కి అమ్ముతూ ఉంటాడు. దాన్ని ఆర్బిటరీ ఎక్స్చేంజ్ రేట్ అని పిలుస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫైస్ ది ప్లేస్ రిటర్న్ బై ది హర్షవర్ధన. హర్షవర్ధన చేత సంకల్పం చేయబడిన నాటకములను గుర్తించండి అంటున్నారు. చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా ఇది.
మీరు అంత కష్టపడాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాయడానికి రెడీ అయ్యారో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఎగ్జామ్ పేపర్ కన్నా ముందు, ఆ పేపర్ కన్నా క్వశ్చన్ చదవడానికి ముందు మీరు ఏం చేయాలి అంటే క్వశ్చన్స్ అనేది కొన్ని ఐడెంటిఫై చేసుకోండి. ఎలాంటివి అంటే 1 లైన్లో ఉన్న వాటన్నిటిని కూడా ఫస్ట్ టిక్ చేయండి. తర్వాత కొంచెం టైం టేకింగ్ ఉంటాయి. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ చూస్తే చాలా పెద్దగా కనబడతాయి, కాకపోతే ఇవి చాలా చిన్నగా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడా? ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి సెకండ్ ప్రయారిటీ అనేది ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయడానికి ట్రై చేయి. నెక్స్ట్ కింద వాడు మనకి 1 and 2, 2 and 3 అలా ఇస్తాడు. వాటిని థర్డ్ ప్రయారిటీ కింద నువ్వు రికగ్నైజ్ చేయి. అంటే నీకు జస్ట్ నామినల్ గా 1 లైన్ ఆన్సర్స్ ఉన్నప్పుడేమో జస్ట్ వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వు. సెకండ్ ప్రయారిటీ ఇలాంటి పెద్ద క్వశ్చన్స్కి ఇవ్వండి. థర్డ్ ప్రయారిటీ వచ్చేసి నీకు ఇక్కడ మ్యాచింగ్స్ అడుగుతూ ఉంటాడు, వాటికి థర్డ్ ప్రయారిటీ ఇవ్వండి. ఈ క్వశ్చన్ అనేది చూడడానికి ఇంత పెద్దగా ఉంది కానీ చాలా ఈజీ క్వశ్చన్ అమ్మ. ఇక్కడ మనకేం అడుగుతున్నావు? హర్ష చరిత్రం అడుగుతున్నాడు, చెరుదత్త అండ్ నెక్స్ట్ నాగనందనము అంటున్నాడు. అండ్ నెక్స్ట్ ప్రియదర్శిని, రత్నావళి అండ్ నాగనందనము, ప్రియదర్శిని, రత్నావళి అండ్ శకుంతల, ఓకేనా, కాదంబరి అండ్ శకుంతల అండ్ నెక్స్ట్ వచ్చేసి రత్నావళి అడుగుతున్నారు. మీకు అందరికి తెలిసిందే శాకుంతలం వచ్చేసి మనకి ఎవరు రచించారమ్మా అంటే శాకుంతలం వచ్చేసి కాళిదాస్ గారు రచించారు. మనకి ఎవరిది అడుగుతున్నారు? హర్షవర్ధను చేత అడుగుతున్నారు. అంటే ఇది రాంగ్ అనే కదా, అంటే 3, 4 అనేది రాంగే కదా. మనకి ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేసాం. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడే చూడాలి. హర్ష చరిత్రం ఒకటి ఇచ్చాడు, ఓకేనా, హర్ష చరిత్రం ఒకటి ఉంది. హర్ష చరిత్రం అనేది హర్షవర్ధన్కి సంబంధించిందే, కానీ ఇది ఎవరు రాశారు అంటే బాణభట్ట గారు వచ్చేసి రాయడం అయితే జరిగింది. బాణభట్ట గారు రాశారు. ఏ లాంగ్వేజ్ లో రాశారమ్మా అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఈయన రాయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు? హర్షవర్ధనుడే అడుగుతున్నాడు. అంటే ఆటోమేటిక్ గా ఆప్షన్ 1 కూడా రాంగే. ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ప్రియదర్శిని, రత్నావళి, నాగనందనము వచ్చేసి ఈ 3 కూడా హర్షవర్ధను చేత రచించడం అయితే జరిగింది. హర్ష చరిత్రం అనేది ఏంటమ్మా అంటే బయోగ్రఫీ అంటే జీవిత చరిత్ర. ఆటోబయోగ్రఫీ అంటే ఆయన రాసేది. ఇది హర్షవర్ధన్ రాయలేదు. హర్ష చరిత్ర ఎవరు రాశారు? బాణభట్ట గారు రచించడం అయితే జరిగింది. అందుకోసమే చాలా ఈజీ, నీకు మినిమం కొంచెం ఐడియా ఉన్నా కానీ మనం ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయొచ్చమ్మా. ఇక్కడ ప్రియదర్శిని, రత్నావళి, నాగనందనం, దీన్ని ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చమ్మా. పిఎన్ఆర్ అంటారు కొంతమంది. పిఎన్ఆర్ అంటే ప్రియదర్శిని, నాగనందనము, రత్నావళి, ఈ 3 ఆయన రచించింది. లేదంటే కొంతమంది ఎన్పిఆర్ అని రాస్తారు. ఇలా ఏది గుర్తుపెట్టుకున్నా కానీ అల్టిమేట్గా ఈ షార్ట్ కట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవడం కోసమే. పిఎన్ఆర్ అయినా అది ఎన్పిఆర్ అయినా ఏదైనా కానీ ప్రియదర్శిని, రత్నావళి, నాగనందనము గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POP is prepared by the heating which one of the following mineral at temperature of 100 degrees Celsius. ఇక్కడ మీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి అడగట్లేదు, ఓకేనా. ఈ క్రింది వాటిలో ఖనిజంలో దేన్ని 100 degrees ఉష్ణమునకు వేడి చేయడం ద్వారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేయబడుతుంది అంటున్నాడు. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏ ఖనిజం యూజ్ చేస్తాము అంటున్నాడు. ఇది చాలా ఈజీకి సంబంధించింది. మనకి ఏం యూజ్ చేస్తారమ్మా అంటే CaSO4 2H2O. దీన్ని హీట్ చేసేయడం వల్ల దీన్ని ఏమంటాము అంటే జిప్సమ్ అంటాం. దీన్ని 100 degrees to 120 degrees Celsius దగ్గర హీట్ చేయడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే POP, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా ఏంటంటే CaSO4 ఆఫ్ H2O ఇది అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటాము అంటే POP, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పిలుస్తాము. మనకి దేంతో ఫామ్ అవుతుంది? ఇది జిప్సమ్ ని హీట్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇక్కడ ఏంటంటే జిప్సమ్ ఫార్ములా నీకు ఐడియా ఉన్నా కానీ నువ్వు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, జనరలైజ్డ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ నేమ్ ది ఆఫ్ఘన్ లీడర్ who strongly supported to Rana Pratap Singh in the battle of హల్దీఘాట్ in 1576. ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చూడండి. 1576వ సంవత్సరంలో హల్దీఘాట్ యుద్ధంలో రాణా ప్రతాప్ సింగ్ కు సహాయపడిన ఆఫ్ఘన్ నాయకుడు ఎవరు అంటున్నారు. ఇక్కడ కొంతమంది బిగినర్స్ కానీ
కొంతమంది మాకు ఈ క్వశ్చన్ తెలుసు అని చెప్పేసి అతి ఉత్సాహంతో ఆన్సర్ రాంగ్ పెడతా ఉంటారు. ఎందుకు అంటే ఆఫ్ఘన్ నాయకుడు కనపడ్డది. ఓకేనా, ఇక్కడ వాడు ఏం చేశాడు, ఆఫ్ఘన్ నాయకుడు అని కనపడ్డది కాబట్టి హసన్ ఖాన్ మేవాటిని టిక్ చేస్తారు. హసన్ ఖాన్ మేవాటి వచ్చేసి ఖాన్వా యుద్ధంలో 1527వ సంవత్సరంలో మనకి రాజ్పుత్ కింగ్ వచ్చేసి రాణా ప్రతాప్ కి సపోర్ట్ చేయడం అయితే జరిగింది. అదేంటిది, మనకి ఖాన్వా యుద్ధం. ఖాన్వా యుద్ధం ఎప్పుడు, బాబర్ గారికి సంబంధించిన సెకండ్ బ్యాటిల్. ఫస్ట్ బ్యాటిల్ ఏంటి ఆయనకి సంబంధించింది 1526. ఇదేంటి, మొదటి పానిపట్టు యుద్ధం. బ్యాటిల్ ఆఫ్ ఖాన్వా ఎప్పుడు జరిగింది, మనకు వచ్చేసి 1527. ఇక్కడ వాడు అందుకోసమే మనకి ఇయర్ కూడా ఇచ్చాడు. ఏ ఇయర్ అబ్బా అంటే 1576. 1576 అక్బర్ టైంలో జరిగింది. ఆ టైంలో వచ్చేసి ఆఫ్ఘన్ నాయకుడు ఎవరు, ఇక్కడ మనకి హసన్ ఖాన్ మేవాటి కాదు, ఎవరమ్మా అంటే హకీమ్ ఖాన్ సూర్ గారు వచ్చేసి మనకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అందుకోసమే కొంచెం క్లారిటీగా చూడండి. మనకి ఖచ్చితంగా మొఘల్స్ కి సంబంధించిన బ్యాటిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, which one of the following Indus Valley civilization does not have citadel? సింధు నాగరికతకు సంబంధించిన ఏ స్థలము ఆ సైట్ కోటను కలిగి లేదు అంటున్నారు. ఈ సింధు నాగరికతకు సంబంధించిన మొత్తం కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతా కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. వాటిని సిటడల్ ఏరియా అంటారు, నాన్ సిటడల్ ఏరియా అంటాం, అంటే కోట ప్రాంతం. అయితే ఎవరైతే వీళ్ళు మేజర్ గా కింగ్స్ అనే వాళ్ళు కానీ రూలింగ్ క్లాస్ వాళ్ళు కానీ వీళ్ళు ఉండే ఏరియాని ఏం కట్టారు అంటే సిటడల్, కోటను అయితే కట్టుకున్నారు. ఇదంతా కూడా మనకి ఎలా ఉంటుందంటే అప్వర్డ్ డైరెక్షన్, అంటే కొంత ఎత్తు ప్రాంతంలో అనేవి ఈ సిటడల్ ఏరియాస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, సిటడల్ కానిది అంటున్నాడు. మీరు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే దీనికి మేజర్ గా గ్రానరీస్ అన్ని కూడా హై ప్రాంతాల్లో పెట్టుకున్నారు. అంటే గ్రానరీస్ అంటే ఫుడ్ స్టోర్ చేయడం కోసం అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫుడ్ స్టోర్ సంబంధించి ఏమేమి ఉన్నాయి, లోతాల్ ఉంది, లోతాల్ని పోర్ట్ సిటీ అంటారు, అండ్ గ్రానరీస్ కూడా ఉండడం అయితే జరిగింది. ఆ టైంలోనే ఇండస్ వ్యాలీకి సంబంధించిన పోర్ట్ సిటీ ఏదైనా ఉంది అంటే అది లోతాల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కాళీబంగన్. కాళీబంగన్ వచ్చేసి మనకేంటి, బ్రీడ్ ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీ అనేది కూడా అక్కడ ఉండడం అయితే జరిగింది. ఓకేనా, కాళీబంగన్ అంటే బ్రీడ్ ఇండస్ట్రీ, అంటే అది కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సుత్కా జెండార్ అనేది ప్రజెంట్ పాకిస్తాన్ లో ఉంది. అక్కడికి సంబంధించి మనకి హార్స్ రిమైన్స్ అనేది కూడా ఐడెంటిఫై చేశారు అని చెప్తారు. కాకపోతే రీసెంట్ రీసెర్చ్ ప్రకారం తీసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ కి ఆర్ట్స్ అనేది తెలియదని కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే సిటడల్ కాని ఏరియా ఏంటి అంటే చన్హుదారో. చన్హుదారోకి వచ్చేసి సిటడల్స్ ఏరియాకి సంబంధించింది కాదు, ఇది వచ్చేసి వర్కింగ్ పీపుల్ కోసం అనేది యూజ్ చేశారు అని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా సిటడల్ కాంది అడిగారు కాబట్టి చన్హుదారో. కాళీబంగన్ అంటే మనకి బ్రీడ్ ఇండస్ట్రీ ఫేమస్. అండ్ నెక్స్ట్ ధొల్లవీరా అనేది మనకు వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ రిజర్వాయర్ అనేది కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాన్ని హరప్పన్ సివిలైజేషన్ అంటారు. హరప్ప అంటే ఏమీ లేదు, ఫస్ట్ డిస్కవర్డ్ సైట్. హరప్ప మీన్స్ ఫస్ట్ డిస్కవర్డ్ సైట్. మొహంజోదారో డెడ్ మౌంట్స్, సమాధిలి దిబ్బ అని కూడా పిలుస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు అంటే మొహంజోదారో అని పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కాపర్ ఏజ్ లో పార్ట్ అన్నమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి తెలియని మెటల్ ఏంటి, వీళ్ళకి తెలియని ఏంటమ్మా అంటే ఐరన్ అనేది ఇండస్ పీపుల్ కి తెలియదు. ఓకేనా, మనకి మెటల్స్ తీసుకుంటే మనకి సిబిఐ అని గుర్తుపెట్టుకోండి, కాపర్, బ్రాంజ్, ఐరన్. ఓకేనా, ఇలా ఫస్ట్ వచ్చేసి కాపర్ ఐడెంటిఫై చేశారు, తర్వాత బ్రాంజ్, తర్వాత ఐరన్. ఐరన్ వచ్చేసి మనకి 1000 BC వేదిక్ టైంలో, ఎర్లీ వేదిక్ ఏజ్ కంప్లీట్ అయ్యాక మనకి 1000 BC లో వచ్చేసి మనకి ఐరన్ అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ ఐరన్ అనేది ఎవరికి తెలియదు, ఇండస్ వ్యాలీ పీపుల్ కి అనే వాళ్ళకి తెలియదు. ఓకే, ఇండస్ వ్యాలీ సంబంధించి లార్జెస్ట్ సైట్ ఏంటి అంటే మొహంజోదారో. ఇండియాకి సంబంధించి ఇండియాలో లార్జెస్ట్ సైట్ ఏంటి అంటే రాఖీగర్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు ఏంటంటే ఇండస్ వ్యాలీకి సంబంధించిన 80% ఆఫ్ సైట్లు అంతా పాకిస్తాన్ లో ఉంది అని చెప్పేవాళ్ళు. కాకపోతే 80% ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతా కూడా మనకి ఇండియాలోనే సిచ్యువేట్ అవ్వడం అయితే జరిగింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇండస్ సరస్వతి సివిలైజేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే సింధు నది, సరస్వతి నది మధ్యలోనే వీళ్ళంతా కూడా ఆక్యుపేషన్ అనేది ఉంది అని పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఎర్త్ కోర్ ఈస్ ఆల్సో నోన్ యాజ్. ఇది కొంచెం స్టాటిస్టికల్ గా కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ గా అడిగినట్టు కూడా చెప్పుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎర్త్ అనుకుంటే ద షేప్ ఆఫ్ ది ఎర్త్ అనేది జియోయిడ్ అందరికి తెలిసిందే. అలా ఎర్త్ ని ఒక పార్ట్ కింద కట్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఒక పీస్ కింద కట్ చేస్తే ఇలా ఉంటుంది. ఈ పై పార్ట్ ని మనం ఏమంటారు అంటే క్రస్ట్ అంటాం. క్రస్ట్ కింద మనకి ఏముంటుంది అంటే మ్యాంటిల్ అంటారు. మ్యాంటిల్ అనేది ఉంటుంది. ఈ కింద ప్రాంతం మనకు వచ్చేసి కోర్ అంటాం. ఓకేనా, క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అంటాం. అయితే ఇక్కడ మీకు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ క్రస్ట్ కింద అంతా కూడా మనకి ఓషియానిక్ క్రస్ట్ అంటాం. ఓకేనా, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఈ టాప్ లేయర్ అంతా కూడా మనకి ఏమంటారు అంటే లిథోస్పియర్ అంటాం. దీని ఏమంటారు లిథోస్పియర్ అంటారు. ఈ మ్యాంటిల్ లో తీసుకుంటే ఈ మ్యాంటిల్ ఉంది కదా, ఈ మ్యాంటిల్ లో ఒకటేమో అప్పర్ మ్యాంటిల్ అంటారు, దీన్ని వచ్చేసి లోవర్ మ్యాంటిల్ అంటాం. ఈ అప్పర్ మ్యాంటిల్ వచ్చేసి మనకి జెల్లీ టైప్ లో ఉంటుంది. ఓకేనా, విచ్ ఇంటీరియర్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ లైక్ ఏ జెల్లీ టైప్ అంటే జెల్లీ నేచర్ అంటే అప్పర్ మ్యాంటిల్. ఈ క్రస్ట్ దగ్గర నుంచి మధ్యలో ఉండే ప్రాంతాన్ని మనం ఏమంటారు అంటే ఆస్థెనోస్పియర్ అని పిలుస్తారు. దీన్ని ఏం పిలుస్తారు ఆస్థెనోస్పియర్. లిథోస్పియర్ అంటే ఓకేనా ద సాలిడ్ పార్ట్ ఆఫ్ ది క్రస్ట్. ఏదైతే మనకి మెయిన్ టాప్ లేయర్ అనేది ఉంటుంది ఎర్త్ సర్ఫేస్ ని సాలిడ్ గా ఉంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉండేదాన్ని మనం ఏమంటారు అంటే లిథోస్పియర్ అంటారు. లిథోస్పియర్ అంటే ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఇక్కడ క్రస్ట్ యొక్క టాప్ పార్ట్ అని తెలిసింది. అంటే భూమిపై ఉన్న ఫస్ట్ పొరని స్ట్రాంగెస్ట్ పార్ట్ ని మనం ఏమంటారు అంటే లిథోస్పియర్ అంటారు. అంటే లిథోస్పియర్ కాబట్టి ఇక్కడ మనకి ఏం అడిగాడు కోర్, దీని గురించి అడుగుతున్నాడు. భూ కేంద్రం గురించి అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా లిథోస్పియర్ అనేది కాదు. హైడ్రోస్పియర్ అనేది ఏంటమ్మా అంటే వాటర్ కి సంబంధించింది, అది కూడా కాదు, అది కూడా సైలెంట్ పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మెసోస్పియర్ అంటున్నాడు. మెసోస్పియర్ అనేది ఎక్కడ వస్తుంది మీకు, మనకి అట్మాస్ఫియర్ చెప్పేటప్పుడు ట్రోపోస్పియర్, మెసోస్పియర్, ఐనోస్పియర్ అని చెప్తూ ఉంటాం. ఇదేంటి అట్మాస్ఫియర్ కి సంబంధించింది. ఇంకా రిమైనింగ్ వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఏంటమ్మా అంటే మనకి బైరోస్పియర్ ఉంది. ఓకేనా, ఇదేంటి బైరోస్పియర్, భారవ వర్ణం అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లిథోస్పియర్, ఆస్థెనోస్పియర్ ఎలా అయితే అన్నామో ఈ కోర్ ను వచ్చేసి బైరోస్పియర్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీటి యొక్క కెమికల్ కంపోజిషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని సియాల్ అంటాం, దీన్ని సీమా అంటాం, దీన్ని నిఫే అని పిలుస్తాం. ఓకేనా, సియాల్ అంటే సిలికాన్ ప్లస్ అల్యూమినియం అనేది క్రస్ట్ లో ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంటల్ లో సిలికాన్ ప్లస్ మెగ్నీషియం అనేది మ్యాంటల్ లో ఎక్కువగా ఉంటుంది. నికెల్ అండ్ ఫెర్రస్ అంటే ఐరన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, వెయిట్ గా ఉంటుంది, వెయిట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఈ కోర్ దగ్గర కూడా మొత్తం కూడా మనకి హెవీగా ఉంటుంది. ఈ కోర్ అనేది తీసుకుంటే భూకేంద్రంలో మనకి దీన్ని ఇన్నర్ కోర్ అంటాం, దీన్ని ఏమంటారు అంటే ఔటర్ కోర్ అంటారు. ఔటర్ కోర్ అంతా కూడా మనకి లిక్విడ్ గా ఉంటుంది. అయితే ఇన్నర్ కోర్ అంతా కూడా మనకి సాలిడ్ గా ఉంటుంది, సాలిడ్ గా ఘనంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే రేడియో యాక్టివ్ మినరల్స్ అనేవి ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం నికెల్ ప్లస్ ఐరన్ అనేది కూడా మనకి హెవీ మినరల్ అన్నమాట. ఇవి ఏమవుతాయి అంటే సాలిడిఫికేషన్ అవ్వడం వల్ల ఇది లిక్విడ్ గా పైకి వెళ్తుందా, మళ్ళీ కొన్ని సమ్ ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే సాలిడిఫికేషన్ కూల్ అవుతా ఉంటది. ఈ కూల్ అయ్యి మళ్ళీ ఏం చేద్దాం అంటే ఇక్కడ పడతా ఉంటుంది, మళ్ళీ కింద ఇక్కడ పడతా ఉంటుంది. అందుకోసమే ఇన్నర్ కోర్ అనేది మనకి సాలిడ్ గా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మనకు వచ్చేసి ఏమంటారు అంటే భరణవర్ణము ఆర్ బైరోస్పియర్ అని పిలుస్తూ ఉంటారు. అంటే భారీగా ఇది సాలిడ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని బైరోస్పియర్ అని కూడా అలా గుర్తుపెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, క్రస్ట్, మ్యాంటల్, కోరు, సియాల్, సీమా, నికెల్. అందుకోసం మనకి ఎర్త్ కి సంబంధించి ఇన్నర్ లేయర్స్ లో తీసుకుంటే ఎక్కువగా అవైలబిలిటీ ఉన్న మినరల్ ఏదైనా ఉంది, ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే దీన్ని సిలికాన్ అని చెప్తూ ఉంటాము. అది కూడా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్, as per the Constitution of India, how many members of parliament membership are allotted in the parliament? ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చదవడం. భారత రాజ్యాంగం ప్రకారం మొత్తం ఎన్ని లోక్సభ స్థానాలు ఓకేనా సభ్యత్వంను పార్లమెంట్ కు కేటాయించడం అయితే జరిగింది అంటున్నాడు. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడో యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ కి ఎన్ని సీట్స్ అలొకేట్ చేశారు అంటున్నారు. అయితే మనకి ఇక్కడ జనరల్ గా తీసుకుంటే మాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ వచ్చేసి 552. అయితే లోక్సభ అనేది సంబంధించి మనకు మాక్సిమం ఎంత మందికి మించరాదు అంటే
552 మెంబర్స్ కి మించి రాదు. అదే రాజ్యసభ మనం తీసుకుంటే ద మాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ రాజ్యసభ ఎంతమ్మా అంటే 250. ఇది మాక్సిమం, అంటే దీనికి మించి వెళ్ళడానికి లేదు. మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, రాజ్యాంగం ప్రకారం మొత్తం ఎన్ని లోక్సభ స్థానాలు సభ్యత్వంను పార్లమెంట్ కేటాయించడం అయితే జరిగింది యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ అంటున్నారు. ఇక్కడ చాలా మందికి కూడా చాలా డౌట్ ఉంది ఈ క్వశ్చన్ మీద, ఒకసారి జాగ్రత్తగా చూద్దామండి. ఎట్ ప్రజెంట్ ఇప్పుడు తీసుకుంటే మనకి ఈ లోక్సభలో ఎంతమంది ఉన్నారు అంటే 543 మెంబర్సే ఉన్నారు. ప్రీవియస్ గా తీసుకుంటే 545 మెంబర్స్ ఉన్నారు. 545 లో 543 మెంబర్స్ వచ్చేసి ఎలక్టెడ్ మెంబర్స్, 2 మెంబర్స్ వచ్చేసి నామినేటెడ్ మెంబర్స్. ఎవరిని నామినేట్ చేసేవాళ్ళు అంటే రాష్ట్రపతి గారు ఒక ఇద్దరిని ఆంగ్లో ఇండియన్స్ ని మనకి లోక్సభకి నామినేట్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రొవిజన్ వచ్చేసి మనకి క్యాన్సిల్ చేశారు. 104వ రాజ్యాంగ సభ నుంచి దీన్ని రద్దు చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనకి క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తే ఇక్కడ రాజ్యాంగం ప్రకారం మొత్తం ఎన్ని లోక్సభ స్థానాలు అడుగుతున్నాడు, ఇప్పుడు అడగట్లా ప్రస్తుతానికి సంబంధించి 543 అన్నాడు, ఇది క్యాన్సిల్. ఓకేనా, 543 అనేది లేదు. ఇంకా ఇక్కడ మీరు గేమ్ ఆడాల్సిందంతా ఆప్షన్ 1 ఆప్షన్ 4 ని బేస్ చేసుకొని. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం అడుగుతున్నాడు కానీ ఇండివిజువల్ గా అడగట్లేదు. ఇక్కడ ఆన్సర్ ఏంటమ్మా అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 552. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ కూడా ఇచ్చారు. కొంతమంది కీ చెప్పేటప్పుడు ఏం చేశారు అంటే 1 లేదా 4 అని కూడా ఆన్సర్ అని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, ద మాక్సిమం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 1. ఇక్కడ వాడు పర్టికులర్ గా మెన్షన్ చేశాడు, మొత్తం అన్నాడు, ప్రస్తుతం అనలేదుగా. మొత్తం యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ అంటున్నాడు, ఎట్ ప్రజెంట్ అని అడగట్లేదు కాబట్టి అది చూసుకోండి. ఇన్ కేసు ఎవరైనా ఆప్షన్ 4 అని టిక్ చేసినా కానీ ఏంటి అంటే బట్ అది కూడా సమ్ ఎక్స్టెంట్ మనకి అనేది యాజ్ ఆఫ్ నో అఫీషియల్ కీ అనేది రాలేదు కాబట్టి మాక్సిమం కరెక్ట్ ఆన్సర్ అనేది 1 అనేది అవుతుంది. యాజ్ అంటే మనకు తెలిసిందే పాస్ట్ ఈస్ పాస్ట్, ఎగ్జామ్ అనేది జరిగిపోయింది కాబట్టి మనం దీని నుంచి మళ్ళీ ఎలా క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూసుకోండి. ఎట్ ప్రెసెంట్ వచ్చేసి లోక్సభలో ఎంతమంది ఉన్నారు, 543 ఉన్నారు. ఓకేనా, ఒకప్పుడు మనకి ఇక్కడ లోక్సభలో 2 నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు ఆ ప్రొవిజన్ లేదు. ఇలా కూడా అడగచ్చు, ఏ సభ అనేది మనకి పార్లమెంట్ లో కంప్లీట్లీ ఎలక్టెడ్ హౌస్, మొత్తం ఎన్నుకోబడిన సభ్యులు ఉన్నారు అంటే లోక్సభలో. ఒకప్పుడు లోక్సభలో 2 నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు ఆ ప్రొవిజన్ లేదు. అయితే రాజ్యసభకి సంబంధించి ఎట్ ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు అంటే మనకి 245 మెంబర్స్ ఉన్నారు. 245 లో 233 మెంబర్స్ వచ్చేసి ఎలక్టెడ్ మెంబర్స్, 12 మెంబర్స్ వచ్చేసి నామినేటెడ్ మెంబర్స్. ఈ 12 మెంబర్స్ ని ఎవరు నామినేట్ చేస్తారు అంటే రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు. ఎన్ని కేటగిరీస్ అంటే 4 కేటగిరీస్, ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్ అండ్ సోషల్ సర్వీసెస్ నుంచి రాష్ట్రపతి గారు 12 మంది నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. పిటి ఉషా గారికి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు, రాజ్యసభకి సంబంధించి చైర్పర్సన్ గా వ్యవహరించింది ఎవరు అంటే పిటి ఉషా గారు. అయితే ఆమె నామినేటెడ్ మెంబర్. ఒక క్వశ్చన్ కూడా వచ్చిందనమాట, నామినేటెడ్ మెంబర్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద వ్యవహరించవచ్చా అంటే వ్యవహరించవచ్చు. అదే క్వశ్చన్ ఎగ్జామ్ లో అడిగారు. అదే ప్రాక్టికాలిటీ, సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎంతైతే ఇంపార్టెంట్ ప్రాక్టికల్ సెన్స్ లో కూడా అప్లై చేయండి. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే 1. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కూడా కొంచెం క్రిటికల్ గా అడిగిన క్వశ్చన్ అనే చెప్పుకోవచ్చు. What is the theme of Nobel Prize Summit 2023 to be held in May 2023 and where will be held? ఓకే, ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే ఒకసారి తెలుగులో కూడా చూద్దాండి. మే నెల 2023వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ సమిట్ సమావేశం 2023న నిర్వహించబడుతుంది. ఈ సమిట్ యొక్క ప్రధాన సారాంశం ఏమిటి, ఈ సమిట్ యొక్క ఎక్కడ నిర్వహించబడుతుంది అంటున్నాడు. ఇక్కడ మనకి జాగ్రత్తగా చూస్తే థీమ్ అడుగుతున్నాడు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం అడుగుతున్నాడు అమ్మా అంటే ఎక్కడ అంటే వేర్, ఆ లొకేషన్ అనేది అడుగుతున్నాడు. ఇక్కడ అందరికి కూడా ఇక్కడ నోబెల్ ప్రైజ్ అనేది కనబడ్డది కాబట్టి అందరు నోబెల్ ప్రైజ్ అనుకుంటారమ్మా. ఇట్స్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ది నోబెల్ ప్రైజెస్. నోబెల్ ప్రైజ్ అనంగంలోనే మీకు గుర్తు పెట్టుకోండి, ఒకటే ఒక కంట్రీ స్వీడన్. ఆ ప్రైజెస్ అన్ని కూడా మనకి అలాట్ చేసేది ఎక్కడమ్మా అంటే స్వీడన్ లో ఇస్తారు. మీరు ఆ క్వశ్చన్ అసలు 100% కాదు 1000% నన్ను నమ్మండి. ఓకేనా, నోబెల్ ప్రైజ్ అంటే మనకి స్వీడన్ లోనే ఇస్తారు. ఓకేనా, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే న్యూయార్క్ ఇచ్చాడు, లండన్ ఇచ్చారు, వాషింగ్టన్ DC, ఢిల్లీ అని ఇచ్చాడు. ఇక్కడ న్యూయార్క్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి వాషింగ్టన్ DC అనేది ఒక కంట్రీకి సంబంధించినవి. ఇది వచ్చేసి మనకి ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన ఒక సమిట్ అనేది నోబెల్ ప్రైజ్ సమిట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే 2023 గాని వచ్చేసి మనకి వాషింగ్టన్ DC లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ట్రూత్, ట్రస్ట్, హోప్ అనే కాన్సెప్ట్ మీద
వీళ్ళు ఈ సమిట్ అనేది కండక్ట్ చేశారు. అయితే నోబెల్ ప్రైజెస్ అనేది వచ్చింది కాబట్టి మనకి ఎవ్రీ మంత్ అక్టోబర్ మంత్ లో నోబెల్ ప్రైజెస్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. బట్ డిసెంబర్ లో వాళ్ళకి ప్రైజెస్ అనేది అందిస్తూ ఉంటారు. ఒరిజినల్ గా నోబెల్ ప్రైజెస్ తీసుకుంటే మనకి 5 కేటగిరీస్ కి ఇచ్చేవాళ్ళు. అయితే 6th కేటగిరీ ఎకనామిక్స్ అనేది మనకి యాడ్ చేయడం అయితే జరిగింది. 1968 ఆ టైంలో వచ్చేసి మనకి ఎకనామిక్స్ ప్రైజ్ అనేది యాడ్ చేశారు. ఒరిజినల్ గా వచ్చేసి 5 కేటగిరీస్. ఫస్ట్ వచ్చేసి లిటరేచర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ పీస్ అండ్ మెడిసిన్ కేటగిరీకి వచ్చేసి 5 కేటగిరీస్కి ఇచ్చేవాళ్ళు. అట్ ప్రజెంట్ వచ్చేసి ఒకటి కూడా యాడ్ అయింది. అదేంటమ్మా అంటే ఎకనామిక్స్ ప్రైజ్ సంబంధించి సెలెక్షన్ ఎవరు చేస్తారు అంటే రిక్స్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. పీస్ ప్రైజ్ ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే నార్వేగియన్ పార్లమెంట్ అనేది సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, which among the following substances is expected to have highest ignition temperature? ఈ క్రింది వాటిలో ఏ పదార్థంలో అత్యంత జ్వలన ఉష్ణోగ్రతను కలిగి ఉందని అంచనా వేయబడుతుంది అంటున్నాడు. ఇక్కడ మనకి టెంపరేచర్స్ అడగట్లేదు. క్వశ్చన్ 1కి 2 సార్లు చదవండి. ఇంగ్లీష్ లో అయితే హైయెస్ట్ ఇగ్నిషన్ అంటున్నాడు. హైయెస్ట్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఈ క్రింది వాటిలో దేనికి ఉంటుంది అంటున్నాడు. అయితే అధిక జ్వలన ఉష్ణోగ్రతను ఈ క్రింది వాటిలో ఎక్కువగా దేనికి ఉంటుంది అని అంచనా ఏమంటాడు. అయితే ఒక సబ్స్టాన్స్ మనం జనరల్ గా తీసుకోండి, ఏదైనా ఒక దాన్ని హీట్ చేసాం, ఒక పేపర్ని హీట్ చేసాం అనుకోండి, అది వెంటనే కాలిపోతుంది. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ని హీట్ చేయండి, కాలబెడితే మనకి ఎక్కువసేపు బుక్ అనేది మండుతూ ఉంటుంది. ఇక్కడ ఏమడుగుతున్నాడు, హైయెస్ట్ ఇగ్నిషన్ అంటే ఎక్కువసేపు ఉష్ణాన్ని కలిగి ఉండేది ఏంటి అంటున్నాడు. అధిక జ్వలన శక్తి దేనికి ఉంటుంది? పేపర్కా బుక్కా? బుక్ ఎక్కువ ఉంటుంది, పేపర్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఆల్కహాల్ ఉంది లిక్విడ్, కిరోసిన్ ఉంది లిక్విడ్, పెట్రోల్ ఉంది లిక్విడ్. లిక్విడ్స్ అనేవి అన్స్టేబుల్, వెంటనే బర్న్ అయిపోతూ ఉంటాయి. లిక్విడ్స్ అన్ని కూడా అన్స్టేబుల్, వెంటనే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఏంటంటే బొగ్గుకే ఇన్ జనరల్ గా వచ్చేసి అధిక ఉష్ణం అనేది అధిక జ్వలన శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా లిక్విడ్ లో ఇచ్చాడు, ఒకటే సాలిడ్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే ఘన పదార్థానికి ఎక్కువగా జ్వలన శక్తి ఉంటుంది, ద్రవ పదార్థానికి మనకు వచ్చేసి లిక్విడ్కి వచ్చేసి ఏంటమ్మా అంటే తక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, రిలేటింగ్ టు ఎన్వైరన్మెంట్ టర్మ్స్, స్మాగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్. స్మాగ్ అనేది దేంతో డిఫైన్ చేస్తారు అంటున్నారు. ఓజోన్ అండ్ స్మోక్. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ అండ్ ఫాగ్. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ అండ్ ఓజోన్. నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నాడు, స్మోక్ అండ్ స్మాగ్ అంటున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే పొగమంచు అంటాం. ఈ ఢిల్లీ ప్రాంతంలో ఎక్కువ పొగమంచు వల్ల మనకి ఎక్కువ యాక్సిడెంట్స్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. విజిబిలిటీ అనేది కూడా ఉండదు ఈ స్మాగ్ టైంలో. మనకి వింటర్ టైంలో నార్త్ ఇండియాలో అంతా కూడా ఇది స్మాగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. పొగమంచు, దాన్ని స్మోక్ అండ్ ఫాగ్ నే వచ్చేసి మనకి ఏమంటారు, స్మాగ్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటి, స్మోక్ అండ్ ఫాగ్, ఇది జనరల్ టర్మ్. ఓకే, ఇక్కడ ఓజోన్ అన్నాడు, ఓజోన్ కి ఎన్వైరన్మెంట్ రిలేషన్ ఉన్నా కానీ బట్ ఇక్కడ ఏంటంటే స్మోక్ సంబంధించింది కాదు, సౌండ్ అనేది కాదు. అండ్ నెక్స్ట్ వచ్చి సౌండ్ అనేది కూడా అక్కడ కూడా కాదు. ఇన్ కేస్ అయినా ఎలిమినేషన్ టెక్నిక్స్ లోకి వెళ్ళినా 1 and 4 లోనే మీ ఆప్షన్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్, మ్యాచింగ్ ది ఫాలోయింగ్ అడుగుతున్నారు. ఇక్కడ ఏం అడుగుతున్నారమ్మా అంటే పూర్ణ ప్లేటు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మసోదర్ శాసనము, ఐహోల్ శాసనము, అతిగుంప శాసనం అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలమ్మా అంటే 1కి 2 సార్లు చూడండి. మ్యాచింగ్ సంబంధించి ఎప్పుడైనా సరే వాళ్ళు ఏ మ్యాచింగ్ ఇచ్చినా కానీ 1కి 2 సార్లు చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి జనరల్ గా తీసుకున్నా కానీ మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి, పూర్ణ ప్లేట్స్ అనేది ఎవరికి సంబంధించిందమ్మా అంటే పూర్ణ ప్లేట్స్ అనేది వాకాటకాస్ కి సంబంధించినది. వాళ్ళకి అండ్ గుప్తా సంబంధించిన మ్యారిటైమ్ రిలేషన్స్ గురించి కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడండి, ఏ అనే ఆప్షన్ ఖచ్చితంగా ఎంత ఉండాలి, 2 అనేది ఉండాలి. ఏ అనే ఆప్షన్ 2 ఉన్నది, అవి ఉంచి మిగిలిన అన్ని కూడా క్యాన్సిల్ చేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మనకి మసూదార్ ఇన్స్క్రిప్షన్ ఎవరికి సంబంధించిందమ్మా అంటే మనకి చాళుక్యాస్ కి సంబంధించింది. ఎవరికి సంబంధించింది? చాళుక్యాస్ కి సంబంధించింది. అంటే నెక్స్ట్ బి అనేది మనకి ఏముండాలి, ఖచ్చితంగా 4 అనేది ఉండాలి. అంటే ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్.
ఇలా మీరు మ్యాచింగ్ వచ్చినప్పుడు టైం వేస్ట్ చేసుకోవద్దు, గన్ షాట్ కొట్టేసేయండి. ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా చూసుకోండి. ఇక్కడ మీరు ఆప్షన్ 3, 4 చూసుకోండి. ఇక్కడ 1 ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకెక్కడ 1 లేదు. అంటే ఇక్కడ 4 చూడండి. ఇందులో అతి గుంప ఇన్స్క్రిప్షన్ ఎవరికి సంబంధించింది? గుప్తాస్ కి సంబంధించింది. డైరెక్ట్ అటాక్ చేసినా కానీ అదే డైరెక్ట్ గా మీరు ఆన్సర్ చేయొచ్చు. అందుకోసమే ఇక్కడ ఏంటమ్మా అంటే టైం టేకింగ్ తీసుకోవద్దు. మ్యాచింగ్ ఎప్పుడు సాల్వ్ చేసినా కానీ డిఫరెంట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ అంతా చూసి మళ్ళీ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని వాళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకొని వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్. నీకు ఇది ఏంటి అని అడగట్లా, నీ కళ్ళ ముందే ఆన్సర్ ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. నువ్వు ఎంత స్పీడ్ గా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఈస్ నాట్ ఏ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్. ప్లాంట్స్ లో తీసుకుంటే ఎదుకే పునరుత్పత్తికి సంబంధం లేని భాగాన్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. అంటే రిప్రొడక్టివ్ లో మనకి ఏంటమ్మంటే ఫ్లవర్స్ తీసుకుంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ రిప్రొడక్టివ్ సిస్టమ్. పునరుత్పత్తికి ఫ్లవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. అక్కడ ఉన్న పిప్పొడి అనేది మళ్ళీ బర్డ్స్ కానీ ఏదైనా ఇన్సెక్ట్స్ నుంచి వేరే ఒక ఫ్లవర్ మీద పడడం వల్ల అక్కడ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటున్నాం. ఓకే, ఈ ఫ్లవర్స్ లోనే ఏముంటాయి అమ్మంటే సీడ్స్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా మనకి ఏంటమ్మా అంటే ఆప్షన్ 2, ఆప్షన్ 3 అనేది కాదు. అంటే ఆప్షన్ 2 కాదు, 3 కాదు అన్నప్పుడు ఆటోమేటిక్ గా 5 కాదు అనేది కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రూట్ అని ఇచ్చాడు. రూట్ అనేది మనకి రిప్రొడక్టివ్ సిస్టానికి సంబంధించింది కాదు. రూట్ అనేది మినరల్స్, వాటర్ సప్లై అనేది ప్లాంట్ కి చేస్తూ ఉంటుంది. బేసిక్ కాన్సెప్ట్. రూట్ నుంచి మనకి ఎలాంటి రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది, రిప్రొడక్టివ్ యాక్టివిటీస్ అనేది జరిగితే మనకి ఏంటమ్మా అంటే ఫ్లవర్స్ నుంచి కానీ సీడ్స్ నుంచి కానీ జరుగుతాయి. ఓకే, నెక్స్ట్, the new name given for the Delhi Rajpath King's Way is called it as an. ఢిల్లీలోని రాజ్పథ్ యొక్క కొత్త పేరేంటి అంటున్నాడు. అయితే ఈ రాజ్పథ్ వచ్చేసి మనకి ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజు ఏదైతే పెరేడ్ నిర్వహిస్తూ ఉంటారో ఆ మార్గాన్ని మనకు వచ్చేసి రాజ్పథ్ మార్గం ఆర్ కింగ్స్ వే అని పిలవడం అయితే జరుగుతుంది. దాన్ని రీసెంట్ గా పేరు మార్చారు. దాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే కర్తవ్య పథ్. ఏంటంటారు? కర్తవ్య పథ్ అని పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎక్కడ మనకి రిపబ్లిక్ డే రోజు ఏదైతే పెరేడ్ నిర్వహిస్తారో మనకి ఎక్కడ నుంచి రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు అక్కడ ఉన్న మార్గాన్ని, ఆ మార్గాన్ని ఏమని పిలుస్తారు? కర్తవ్య పథ్ అని పిలవడం అయితే జరుగుతుంది. మనం రిపబ్లిక్ డే రోజు అన్ని పెరేడ్స్ చూస్తూ ఉంటాము, కొన్ని మిసైల్స్ చూస్తూ ఉంటాము, ఆ ట్యాబ్యూస్ అనేది చూస్తూ ఉంటాము. అవన్నీ కూడా ఎక్కడ చేస్తారమంటే కర్తవ్య పథ్లో చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. రీసెంట్ గా ఇండియా వచ్చేసి 75 years ఆఫ్ రిపబ్లిక్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. దానికి గెస్ట్ గా వచ్చేసి ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రోన్ గారు అటెండ్ అవ్వడం అయితే జరిగింది. అంతకుముందు వచ్చేసి మనకి ఈజిప్ట్ కి సంబంధించిన వాళ్ళు అటెండ్ అవ్వడం అయితే జరిగింది. అక్కడ మనకి చీఫ్ గెస్ట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 75 కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇండియాకి సంబంధించిన 75 రిపబ్లిక్ డే గెస్ట్ గా ఎవరు వచ్చారో అంటే ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ గారు రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ ఇన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2? ఓకే, కింది సంబంధించిన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అని మనకి 2 టైప్స్ అనేది అందించడం అయితే జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సెడిమెంటరీ రాక్స్, మెటామార్ఫిక్ రాక్స్, ఇగ్నియస్ రాక్స్ ఆర్ ఎక్స్క్లూజివ్ రాక్స్ అంటున్నాడు. అయితే మనకి మ్యాచింగ్ అనేది అడగడం అయితే జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడండి, సెడిమెంట్ రాక్స్ అంటాం. ఈ సెడిమెంట్ రాక్స్ అనేది మనకి చిన్నగా ఉండే రాక్స్ ని స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఇన్ జనరల్ గా రాక్స్ అనేది 3 టైప్స్ కింద డివైడ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇగ్నియస్ రాక్స్ అంటాం. ఇగ్నియస్ రాక్స్ అంటే మనకి ఏదైతే మ్యాగ్మా అనేది ఉందో, మ్యాగ్మా సాలిడిఫికేషన్ అంటే కూల్ అయిన తర్వాత ఏదైతే హాట్ లిక్విడ్ అనేది ఉంటుందో, హాట్ లిక్విడ్ కూల్ అయిన తర్వాత ఫామ్ అయ్యే రాక్స్ ని మనం ఏమని రాక్స్ అని పిలుస్తాము? మనకి ఇగ్నియస్ రాక్స్ అని పిలుస్తాము. ఇగ్నియస్ రాక్స్ తర్వాత మనకి సెడిమెంటరీ రాక్స్ అంటాం. ఈ ఇగ్నియస్ రాక్స్ అనేవి ఫామ్ అయ్యాక చిన్న పీసెస్ గా విడిగిపోవడం కానీ బై ఎరోజన్ ఫ్యూచర్స్ వల్ల మనకి అవి చిన్న రాక్స్ కింద కన్వర్ట్ అయితే వాటిని ఏమంటాము? సెడిమెంట్ అంటే స్మాల్ పీసెస్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి మెటామార్ఫిక్ రాక్స్ అంటారు. మెటామార్ఫిక్ రాక్స్ అంటే ఒక రాక్ ఉంది, ఇగ్నియస్ రాక్ అనేది, అది రూపాంతరం చెందడం వల్ల మళ్ళీ ప్రెషర్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ టెంపరేచర్ దానికి మీట్ అవ్వడం వల్ల కానీ ఆ స్టోన్ కున్న రూపాంతరం అనేది కూడా మొత్తం మారిపోతూ ఉంటుంది. వాటిని మెటామార్ఫిక్ రాక్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రానైట్ వచ్చేసి ఏంటంటే మెటామార్ఫిక్ రాక్. ఫస్ట్ ఇగ్నియస్ రాక్ ఫామ్ అయ్యాక
అది డిఫరెంట్ గా మళ్ళీ వచ్చేసి మనకి హీట్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ మళ్ళీ ఆ లిక్విడ్ ఆ మ్యాగ్మా వచ్చేసి దానికి మళ్ళీ రియాక్ట్ చెందడం వల్ల మనకి ఏమవుతుందంటే దాని యొక్క ఒరిజినల్ స్టేచర్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మెటామార్ఫిక్ రాక్ అనేది ఒత్తిడి వల్ల కానీ పరిమాణము వాల్యూమ్ కానీ టెంపరేచర్ చర్యల ఆధారంగా ఈ రాళ్ళు ఏర్పడతాయి. అంటే మెటామార్ఫిక్ అంటే ఒక రాక్ ఫామ్ అయ్యాక ఇగ్నియస్ రాక్ అనేది అది రూపాంతరం చెందుతుంది. ఎలా? ఒత్తిడి వల్ల. ఒకప్పుడు ఇంత పెద్ద సైజు ఉన్న రాక్ ఒకప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇంత చిన్నగా మారడాన్ని మనం ఏంటంటాము అంటే వాల్యూమ్ లో చేంజెస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఉష్ణోగ్రతలో అంటే మనకి టెంపరేచర్ లో కూడా చేంజెస్ రావడం వల్ల దాని యొక్క ఒరిజినల్ స్టేచర్ ఒకప్పుడు బ్లాక్ రాక్ గా ఉన్న కాస్త ఇప్పుడు రెడ్ రాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఏమంటారమ్మా అంటే పీవీటీ అంటాం. పీవీటీ అంటే ప్రెజర్ వాల్యూమ్ టెంపరేచర్ చేంజెస్ ఆధారంగా ఫామ్ అయ్యే రాక్స్ ని మనం ఏమంటాము అంటే మనకు వచ్చేసి మెటామార్ఫిక్ రాక్ అంటాం. అంటే ఆప్షన్ బి అనేది ఖచ్చితంగా మనకి ఏముండాలి? 3 అనేది ఉండాలి. ఆప్షన్ బి లో 3 ఉంది ఏంటి? ఈ 2 ఉన్నాయి. అంటే ఈ రిమైనింగ్ 1 అనేది క్యాన్సిల్, 4 అనేది క్యాన్సిల్. నెక్స్ట్ తీసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు కామన్ గా అబ్జర్వ్ చేస్తే డి అనేది ఖచ్చితంగా రెండిట్లో 1 ఉంది. అంటే డి అనేది ఖచ్చితంగా ఏమవుతుంది అమ్మా అంటే 1 అనేది తీసుకోవాలి. D1 అంటే ఏమవుతుంది? ఎక్స్ట్రూజివ్ రాక్స్ అనేది మనకి ఎలా అంటే దీస్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ మాల్టన్ లావా కూల్ డౌన్స్ అండ్ బికమ్స్ ది సాలిడ్. ఓకేనా? ఏదైతే మనకి మాల్టన్ లావా అనేది ఉందో, లావా అంటే భూమి మీదకి వచ్చాక ఏదైతే మనకి లిక్విడ్ అనేది ఉంటుందో వాల్కనిక్ ఎరప్షన్ అయ్యేటప్పుడు ఇన్సైడ్ ఉంటే మ్యాగ్మా అని గుర్తుపెట్టుకోండి, బయటకు వస్తే లావా అని గుర్తుపెట్టుకోండి. ఈ బయటకు వచ్చిన లావా అనేది మనకి కూల్ అవ్వడం వల్ల కూల్ డౌన్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యేది ఏంటి? ఎక్స్ట్రూజివ్ రాక్స్ అంటాము. ఎక్స్ట్రూజివ్ రాక్స్ అంటే మనకి ఖచ్చితంగా 4 ఉండాలి. ఆప్షన్ 4 అనేది ఖచ్చితంగా 1 అనేది తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసి ఏంటమ్మా అంటే ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అంటున్నాడు. ఇగ్నియస్ రాక్స్ అంటే మనకి మేజర్ గా వచ్చేసి ఏముంటుందమ్మా అంటే ఏదైతే మ్యాగ్మా అనేది ఉందో మ్యాగ్మా కూల్ అవడం. మ్యాగ్మా అంటే ఇన్సైడ్ ఆఫ్ ఎర్త్, లావా అంటే అవుట్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు? శిలా ద్రవం చల్లబడి గట్టిపడటం ద్వారా ఈ రాళ్ళు ఏర్పడతాయి అంటున్నాడు. ఇక్కడ మీరు చూడమ్మా, దీస్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ మ్యాగ్మా కూల్స్ అండ్ సాలిడ్. మ్యాగ్మా అనేది కూల్ అయ్యి సాలిడ్ అవ్వడం వల్ల మనకి ఫామ్ అయ్యేది ఏంటి అంటే ఇగ్నియస్ రాక్స్ అండి. అంటే సి అనేది ఖచ్చితంగా ఏముండాలి? 4 అనేది ఉండాలి. సి అనేది 4 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్. మీకు ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ గా మీరు అటాక్ చేసిన ఇగ్నియస్ రాక్స్ మీకు ఒక్కటి తెలిసినా కానీ డైరెక్ట్ గా 4 ఉంది, ఇక్కడ దేనికి లేదు, అలా అయినా మీరు అటాక్ చేయొచ్చు. ఫైనల్ గా టైం సేవింగ్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా lend money to other commercial bank is known as. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడమ్మంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఆర్బీఐ ఇతర వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటును ఏమంటారు అంటున్నాడు. ఓకేనా? బ్యాంకులకు ఇచ్చే రేట్ అంటున్నాడు. ఓకేనా? బ్యాంకుల దగ్గర నుంచి ఆర్బీఐ మళ్ళీ డబ్బులు తీసుకుంటే దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. దాన్ని ఏమంటారు? రివర్స్ రెపో రేట్ అంటారు. అయితే ఆర్బీఐ అనేది బ్యాంకులకు ఇచ్చేదాన్ని మనకి ఏమంటారమ్మా అంటే రెపో రేట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తారు? రెపో రేట్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది జనరల్ గా మనకి ఇస్తూ ఉంటారు. మనకి ఇచ్చినప్పుడు ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ లోకి వెళ్ళి లోన్ తీసుకోవడానికి ఎంత ఉంది, హౌస్ లోన్ కి వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, గోల్డ్ లోన్ కి ఎంత ఉంది అని చెప్పేసి బ్యాంక్స్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. క్రెడిట్ రేట్ అనేది మనకి ఎప్పుడైతే డబ్బులు ఇస్తూ ఉంటారో క్రెడిట్ రేట్ అనేది డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి మానిటరీ పాలసీ అనేది ఐడియా ఉంటే మనకి రెపో రేట్ ఒకటి, రివర్స్ రెపో రేట్ ఒకటి, సిఎల్ఆర్ అని ఎస్ఎల్ఆర్ అని యూజ్ చేస్తూ ఉంటారు. రెపో రేట్ అంటే ఆర్బీఐ వచ్చేసి మిగిలిన బ్యాంకులకి లోన్ ఇచ్చేటప్పుడు క్యాలిక్యులేట్ చేసే ఇంట్రెస్ట్ రేట్ ఏమంటారమ్మా అంటే రెపో రేట్ అంటాం. అయితే ఇన్ఫ్లేషన్ మనకి ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడం కోసం మార్కెట్లో ఎప్పుడైనా సరే మనకి మనీ అనేది ఎక్కువ అయితే ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ కరెన్సీ ఎక్కువ అవుతుంది. అందుకోసం ఏంటంటే ఒకటికి ఒక ప్రోడక్ట్ కావాలంటే 2 ప్రోడక్ట్లు కొంటారు. ఆటోమేటిక్ ఏమవుతుంది? సప్లై అనేది ఉన్నా కానీ తగ్గిపోతూ ఉంటుంది, డిమాండ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అందుకోసం వచ్చేసి మార్కెట్లో మనీ లేకుండా చేయడం కోసం ఆర్బీఐ ఏం చేస్తుందమ్మా అంటే కమర్షియల్ బ్యాంకుల దగ్గర నుంచి సర్టెన్ అమౌంట్ అనేది తీసుకుంటూ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే రివర్స్ repo rate అంటాం. Okay, next. In which year the Simon Commission was appointed and who appointed it? అయితే ఇక్కడ సైమన్ కమిషన్ అనేది ఎప్పుడు అపాయింట్ చేశారు, ఎవరు అపాయింట్ చేశారు అంటున్నారు.
ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసుకుంటే 1926, 1927, 1928, 1929 అని ఇచ్చారు. ఇక్కడ మనకి అందరికి తెలిసిందే సైమన్ కమిషన్ అనేది మనకి 1927 లో అపాయింట్ చేశారు. ఎప్పుడు అంటే 26th November 1927 లో వచ్చేసి మనకి సైమన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎందుకు సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు అంటే టు రివ్యూ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 రివ్యూ చేయడం కోసం సైమన్ కమిషన్ తీసుకొచ్చారు. 1927 అంటే మనకి భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నారు. ఇంకా మీకు కావాలి అంటే బ్రిటిషర్స్ అనే వాళ్ళు 1600 లో ఇండియాకి వచ్చారు, 1947 లో ఇండియా నుంచి వెళ్ళిపోయారు. అయితే 1927 అంటే భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నారు. అయితే ఇలా అయినా నువ్వు ఆన్సర్ చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు. కాకపోతే అపాయింట్ చేసి 1927, వాళ్ళు ఇండియాకి వచ్చిన మంత్ ఆఫ్ ఫిబ్రవరి 1928 లో సైమన్ కమిషన్ ఇండియాకి రావడం అయితే జరిగింది. వాళ్ళ రిపోర్ట్ వచ్చేసి 1930 లో సబ్మిట్ చేశారు. ఇక్కడ మనకేంటి ఎప్పుడు అపాయింట్ చేశారు అంటున్నారు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ మ్యాచింగ్ అడుగుతున్నారు. మ్యాచ్ ది ఫాలోయింగ్ అనేది అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ దేర్ గ్రూప్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా చూడమ్మా మనకి మ్యాచింగ్ అడుగుతున్నారు. ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఒక వన్ సైడ్ వచ్చేసి కింగ్స్ నేమ్స్ ఇచ్చారు, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు అంటే వాళ్ళ యొక్క బిరుదులు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఇందులో డిఫరెంట్ గా ఉన్న ఆప్షన్ చూడండి. ఇక్కడ అన్నిటిలో 2 ఉంది, కాకపోతే డి అనే ఆప్షన్ లో ఒక్కటే మనకి ఏముందమ్మా అంటే 5 ఉంది. అయితే ఇక్కడ డి చూడండి, డి అంటే మనకి ఎవరు ఉండాలి అంటే రాజేంద్ర చోళుడు. రాజేంద్ర చోళుడు యొక్క బిరుదు ఏంటమ్మా అంటే గంగైకొండ. అవునా కాదా? ఓకే, రాజేంద్ర చోళులకు మనకి బిరుదు ఏంటమ్మా అంటే గంగైకొండ అని పిలుస్తూ ఉంటాము. అంటే నెక్స్ట్ ఔరంగజేబుకి వచ్చేసి జిందాఫీర్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోండి. ఔరంగజేబు వచ్చే బిరుదు ఏంటి? జిందాఫీర్ అని పిలుస్తాము. రాజేంద్ర చోళుడు బిరుదు ఏంటమ్మా అంటే గంగైకొండ. మనకి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 1 అనేది కరెక్ట్ అవుతుంది. అయితే రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. అబ్దుల్ హసన్ తానిషా, హసన్ కుతుబ్ షా యొక్క బిరుదు ఏంటమ్మంటే తానిషా అని పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. చంద్రగుప్తుడిని వచ్చేసి మనకి మహారాజాధిపతి అని పిలుస్తూ ఉంటారు. ఈజ్ అ కింగ్స్ టు ది కింగ్స్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ అశోక వచ్చేసి దేవనాంప్రియ, అండ్ దేవనాంప్రియ అనేది ఎవరిని పిలుస్తారు అంటే అశోక్ అని పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఎన్ని మ్యాచింగ్ చేసుకోవడం వల్ల కన్నా ఇక్కడ ఇది ఒక్కటే ఆడ్ వన్ గా ఉంది, అదొక్కటి తీసుకొని చేసినా ఓకే. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈ రెండిట్లో 5th one ఆడ్ వన్ గా ఉంది, అలా తీసుకున్నా ఓకే. మీకు ఎప్పుడైనా మ్యాచింగ్ వచ్చినప్పుడు ఇలాంటివి చూడండి, టైం అనేది తక్కువ పడుతుంది, నీకు క్లారిటీ వస్తుంది. ఇది ఒక్కటి నీకు ఐడియా ఉంటే డైరెక్ట్ గా అన్ని వచ్చేస్తాయి. నువ్వు ఇక్కడ అధిరాజు కానీ దేవనాప్రియ కన్ఫ్యూజ్ అయినా కానీ ఇక్కడ నువ్వు డైరెక్ట్ గా ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక నెక్స్ట్, which of the following makes the magnets to lose their properties? ఈ క్రింది వానిలో దేని వలన అయస్కాంతము తన ప్రభావాన్ని కోల్పోతుంది అంటున్నారు. అంటే ఏదైనా ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే ఆ అయస్కాంతానికి దాని యొక్క ప్రాపర్టీస్ లూజ్ అవ్వడానికి రీజన్స్ ఏవేంటి అంటున్నాడు. ఇక్కడ ఏంటి? వేడి చేయడం వల్ల మాత్రమే, సుత్తితో కొట్టడం మాత్రమే, పైనుంచి కిందికి పడేయడం వల్ల కూడా మనకి అయస్కాంతం యొక్క దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పోతుంది అంటున్నాడు. ఎప్పుడైనా సరే మనకి ఈ అయస్కాంతానికి సంబంధించి హీట్ చేయడం వల్ల కూడా దానికి ఉన్న ప్రాపర్టీస్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సుత్తితో గట్టిగా కొట్టడం వల్ల కూడా ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయినా కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పోతూ ఉంటుంది. అండ్ పైనుంచి కిందికి పడేయడం వల్ల కూడా మనకి నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్ అనేది చేంజ్ అవుతాయి. ఇన్ కేసు డివైడ్ అయిపోతే విరిగిపోయినా కానీ మనకి వాటి యొక్క నార్త్ సౌత్ డైరెక్షన్స్ మారుతాయి. అందుకోసం ఇక్కడ ఏంటమ్మా అంటే ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది హీట్ చేయడం వల్ల కానీ సుత్తితో కొట్టడం వల్ల కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పైనుంచి కింద వేయడం వల్ల కూడా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. Thank you.